అమరావతి నిర్మాణం జరగడం లేదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఎవరు ఎలాంటి ప్రచారం నమ్మవద్దు. 100% మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 4000 ఫ్లాట్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని చెప్పారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ నేలపాడులోని ఎన్జీఓ గెజిటెడ్ ఆఫీసర్లు క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్లను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో ఉండే అధికారులు ఉద్యోగుల కోసం ఎస్ఆర్ఎం, విఐటి యూనివర్సిటీలు, సిబిఎస్ఈ స్కూల్స్, హాస్పిటల్ వచ్చే మార్చి నాటికి ఏర్పాటు చేస్తారన్నారు. భవనాలు పూర్తయ్యే నాటికి అన్ని వసతులు కల్పిస్తామని, రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పన వర్షాలు తగ్గిన వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే ఎల్బీఎస్లలో మౌలిక వసతుల కల్పన కోసం టెండర్లు పూర్తయ్యాయని, గత ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టి వేధించారు అని ఆరోపించారు. గత ప్రభుత్వానికి ఒక నగరాన్ని ఎలా నిర్మించాలో అవగాహన లేదు అని, గత ప్రభుత్వం నిర్వాకంతో ఏపీకి సింగపూర్కు మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయని చెప్పారు. నమస్కారాలండి. ఈ మెట్రో రైల్ అనేది 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది. రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే చాలా క్లియర్గా విశాఖపట్నం, విజయవాడ ఈ రెండింటినీ పరిశీలించి ఫీజిబిలిటీ స్టడీ చేసి దాన్ని చేయండి అని రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 రాష్ట్రం విడిపోయినట్టు పెట్టారు. అయితే 2014-19లో దానికి సంబంధించి అన్ని స్టడీస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రం యొక్క అప్రూవల్ అడిగితే అప్పుడు వాళ్ళు పాలసీ మారుస్తున్నాము, పాలసీ మార్చిన తర్వాత మీరు అప్లై చేయమన్నారు. అంటే పాలసీ మార్చేటప్పటికే ఐ థింక్ 2018 అయినట్టుంది. తర్వాత ఇక్కడి నుంచి మనం పంపించిన తర్వాత వాళ్ళు స్టడీ చేసి అంతా చేసి శాంక్షన్ చేసేటప్పటికి ప్రభుత్వం మారింది. అయితే గత ప్రభుత్వం మారిన ప్రభుత్వం దాన్ని టేకప్ చేయక లాస్ట్లో అంటే వాళ్ళ గవర్నమెంట్ పోయే ముందు దాన్ని యొక్క పరిశీలించడం జరిగింది. అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ వాళ్ళు మళ్ళీ చేయించి ఎక్స్టెన్షన్ ఏరియా కూడా అన్నారు. ఏమన్నారు కానీ దాని గురించి పట్టించుకోవాలా, పక్కన పడేశారు. అంటే మనకు మెట్రో ఎందుకులని. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ తీసుకున్నా ట్రాఫిక్ సమస్య, ఏ దేశం తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏమైనా ఒక మున్సిపాలిటీ తీసుకున్నా ఈరోజు సమస్యలు ఏంటంటే ఉన్న సమస్యల్లో